10వ రాశి మకర రాశి. 2025 సంవత్సరం ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం 10వ రాశి మకర రాశి. మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది, బయటపడ్డారు. కానీ బుధ శుక్రులు సప్తమంలో ఉన్నారు. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక్క శని ఒక్కడు తప్పితే ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పదగినంత మంచి అక్కడ ఏమీ కనపడలేదు. వీళ్ళకి మంచి ఏదన్నా ఉంది అనుకుంటే శనీశ్వరుడు తప్పితే ఇంకోలేడు. శనీశ్వరుడు అంటే ఈశ్వరుతో సమానమైన వాడు. కోటీశ్వరుడు అంటే 1 కోటి రూపాయలు ఉన్నటువంటి వాడు ఈశ్వరుడితో సమానం. అట్లాగే ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి శనీశ్వరుడు తృతీయంలో బాగున్నాడు. కాబట్టి మిగతా గ్రహాలు బాగుండని వారా ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో ఈశ్వరార్చన చేయండి. ఎందుకంటే అన్ని నెలల కంటే ఆషాఢం దగ్గర నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాసాలు అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, చిలుక ఏకాదశి, ఈ తొలి ఏకాదశి. ఆ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో ఆయన శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి వస్తాడు. ఇది చాతుర్మాసాలు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాసం వరకు చాలా దైవానుగ్రహం కలిగే రోజులు. దైవాన్ని పూజిస్తే వెంటనే ఫలితాన్ని ఇచ్చే రోజులు. కాబట్టి ఏ గ్రహాలు బాగుండకపోయినా ముందు శివుణ్ణి, మరి లక్ష్మిని, శనీశ్వరుణ్ణి పూజించడం చాలా అవసరం. ఈశ్వరార్చన చేయడం కాదు, లక్ష్మిని పూజించడం కాదు, శనిని పూజించడం కాదు, ముందు తల్లిదండ్రులను పూజించండి. ముందుగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేయండి. నిద్ర లేచి కళ్ళు తెరవక మునుపు నేల తాకి చేతితోటి సముద్రవసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే భూదేవత. అందరి తల్లుల కంటే తల్లి భూదేవత. ఆ భూదేవత వల్ల వచ్చేవి అన్నీ ఆమె వల్ల వస్తున్నాయి. ఆమె ఇవ్వకపోతే ఏ తల్లి ఏ బిడ్డకు అన్నం పెట్టలేదు, ఏ జీవరాశి బతకలేదు. అటువంటి తల్లి మీద నేను కాలు పెడుతూ ఉన్నాను. నా పాపపు పాదాల్ని భరిస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు, నా తప్పు క్షమించమని సముద్ర వసనేదేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని నమస్కారం చేసుకొని కళ్ళు తెరవగమునిపై 2 చేతులు ఇట్ట పట్టుకొని, మరి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని లక్ష్మీ సరస్వతి పార్వతిని చేతుల మీద చుచ్చుకొని ఉదయించిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం అనే 3 మూర్తుల దర్శనం అక్కడ చేసుకుంటే నీకేం కష్టాలు వస్తాయి? ఏ పాపం వల్ల కూడా నశించిపోతుంది. ఇది చేసేటువంటి వాడికి పాపం చేయడు. కాబట్టి ఇటువంటివి ముందు మనం నేర్చుకోవాలి. ఈ కలియుగంలో ఇప్పుడు మహాపాపం పెరిగిపోతుంది. ఎవరిని ఎట్లా నాశనం చేద్దాం, మనం ఎట్లా బాగుపడదాం అనేటువంటి లక్షణాలు ఉండటం చేత అందులో ఈ మకర రాశికి శని ఒకడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ చెప్పినవి తప్పనిసరిగా చేయండి. బియ్యపు రవ్వ, పంచదార శివల పుట్టలకు వేయండి. మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీరు ఈ చెప్పింది ఏది కూడా అశ్రద్ధ చేయకుండా జాతకరీత్యా ఏ ఫలితాలు వస్తాయో చూసుకొని మీరు ప్రవర్తిస్తే సంపాదించకపోతే పర్వాలే, ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. కాబట్టి ఉన్నది పోతే సంపాదించడం, వచ్చేది
తినటానికిగా మిగిలే రోజులు లేవు. కాబట్టి ఉన్నది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి మీ జాతకం తెలుసుకుంటే మంచిది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.